గ్యారంటీలకు నిధులు ఫుల్, నిధుల సమీకరణకు పక్కా ప్లాన్, 6 గ్యారంటీలకు ఖర్చు రూపాయలు 54,000 కోట్లు, కొత్త ఏడాదిలో రూపాయలు 64,000 కోట్ల టార్గెట్, రాష్ట్ర రుణ ప్రణాళికకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్, ఒక్కో త్రైమాసికంలో 16,000 కోట్ల రూపాయలు, ఆర్బీఐ నిధులే రాష్ట్రాలకు రక్ష అని చెప్పేసి మనం వార్త వస్తున్నాం. మొత్తానికైతే నూతన ఆర్థిక సంవత్సరంలో 6 గ్యారంటీలను ఒక ఉద్యమంలాగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఎలాంటి డోకా లేకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ 6 గ్యారంటీల రూపంలో అమలు చేయడానికి రూపొందించిన పథకాలకు సంబంధించినటువంటి అవసరమైన నిధుల కంటే మరో 10,000 కోట్ల రూపాయలను అదనంగానే సమీకరించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పక్కా ప్రణాళికలను రూపొందించిందని, అంతేగాక అందుకు తగినట్లుగా తొలి దశలోనే విజయం సాధించిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి బడ్జెట్లో 54,000 కోట్ల రూపాయలను వ్యయం చేయాల్సి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశామని, కానీ కొత్త ఆర్థిక సంవత్సరానికి రూపొందించుకున్న రుణ ప్రణాళిక ప్రకారం ఏడాది ముగిసే నాటికి ఏకంగా 59,500 కోట్ల రూపాయల నుంచి గరిష్టంగా 64,000 కోట్ల రూపాయల వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. మొత్తానికైతే మరి 59,000 కోట్ల రూపాయలు వస్తాయంటున్నారు. 54,000 కోట్ల రూపాయలు సరిపోతాయి మన 6 గ్యారంటీలకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంటే 60,000 కోట్ల రూపాయలు 64,000 కోట్ల రూపాయలు కూడా మనకు అప్పచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. మీరు అప్పులు తీసుకురండి, మా మీద ఫ్రీ పథకాలు పెట్టండి, మా మీద భారం పెంచండి, రేట్లు పెంచండి, మళ్ళీ ఏంది అని అంటే మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా, ఫ్రీ బస్ ఇస్తారు కాబట్టి మొగోళ్ళు రేట్లు పెరుగుతాయి, ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా మిగతా రేట్లు పెరుగుతాయి, ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా నూనె ధర పెరుగుతుంది, ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా మిగతా రేట్లు పెరుగుతాయి, ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా కరెంటు రేట్లు పెరుగుతాయి అని చెప్పేసి మొత్తానికి రేట్లు పెంచి ఫ్రీ బస్సును అడ్డం పెడతారు. దయచేసి ప్రజల జీవితాలు బాగుపరిచేటువంటి ప్రయత్నాలు చేయాల్సిందే అవసరం ఉంది. కానీ అందులో భాగంగా మరి ఉచితాలకు అలవాటు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక నేడు కేసీఆర్ పొలం బాట, సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్న బీఆర్ఎస్ కేసీఆర్, అన్నదాతకు అండగా నిలవడమే లక్ష్యం, నేరుగా రైతులతో ముచ్చటించిన కేసీఆర్. ఈ పని ఏదో 10 ఏళ్ల నుండి చేసేది ఉంటే అప్పుడప్పుడు రైతులతోని, లేదంటే విద్యార్థులతోని, రైతు సంఘాల నాయకులతోని, కూలీలతోని, ఉపాధి హామీ కూలీలతోని, గ్రామాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లతోని, కండక్టర్లతోని, వాళ్ళతోని, వీఆర్ఈలతోని, వీఆర్ఓలతోని, రెవెన్యూ అధికారులతోని, వీళ్ళందరితోని, రాజకీయ నాయకులు కాదు, కనీసం గ్రామాల్లో పనిచేసేటువంటి గ్రామ సర్పంచుల దగ్గర మొదలుకొని వార్డు మెంబర్ల వరకు వీళ్ళతోని కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులతోని, పార్టీ నాయకులతోని, కార్యకర్తలతోని ఒక్కరోజైనా మీటింగ్ పెట్టి మాట్లాడి ఉండేది ఉంటే ఈరోజు పార్టీ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఇవాళ పొలం బాట పట్టినావు, 10 ఏళ్ళు ఎందుకు ఫామ్ హౌస్లో వండుకున్నారు? 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్లో వండుకొని దేశం గర్వించేటువంటి రైతుగా నువ్వు ఒక్కని ఎదిగినావు తప్ప ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్కనాడన్న పొలం బాట పట్టి పొలాలకు పోయి చూసి పొలాల్లో రైతులతో ఒక పూట బువ్వ తిని వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి ఉండేది కేసీఆర్ ఇంకా 10 ఏళ్ల పాటు రాజ్యాన్ని వెళ్ళాడు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ పాలన చేసి ఈరోజు పొలం బాట పట్టేదంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దయచేసి ప్రజలారా గమనించండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చేటువంటి నాయకులు అందరూ కూడా కండువాలు మార్చుకుని వచ్చేటువంటి వాళ్ళని గమనించండి, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వచ్చేటువంటి నాయకులను గమనించండి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీరు వేసేటువంటి ఓటు ఏదైతుందో ఆ గుద్దుడుకు వాళ్ళ మెదళ్ళు కూడా పగిలిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజలను నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను.